బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు కొనసాగుతోంది. కాసేపట్లో ఒంగోలు పార్లమెంటు స్థానంపై సమీక్ష నిర్వహించనున్నారు. ఒంగోలు పార్లమెంటుతో పాటు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎర్రగొండపాలెం, ఒంగోలు, దర్శి, కొండేపి, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాలకు టీడీపీ అభ్యర్థులను ఖరారు చేయనున్నారు చంద్రబాబు. ఇక మరింత సమాచారం మా సచివాలయం ప్రతినిధి ఎంపీరావు అందిస్తారు. ఎంపీరావు, చెప్పండి, మరి కాసేపట్లో ఒంగోలు పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిని ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది, వివరాలు ఏంటి? వరుసగా పార్లమెంట్ లో భారీగా పార్లమెంట్ ఎంపీ అభ్యర్థులతో పాటుగా ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల మీద కసరత్తు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఒంగోలు పార్లమెంట్ మీద సమీక్ష చేయనున్నారు. ఇప్పటికే ఒంగోలు పార్లమెంట్ కు సంబంధించినటువంటి నేతలు, అలాగే ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందినటువంటి నేతలందరూ కూడా సీఎం నివాసానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో ఈ సమావేశం జరగనుంది. ముందుగా ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం అన్ని స్థానాల నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం అవుతారు. ఈ గడిచిన 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా ఒంగోలు పార్లమెంట్ పరిధికి సంబంధించి ప్రత్యేకంగా ఎంత మేరకు నిధులు ఖర్చు పెట్టాము, ఏ అభివృద్ధి పనులు చేసాము అనేది మొత్తం నేతలందరికీ కూడా వివరించనున్నారు. ఆయా అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి సూచించనున్నారు. ఇక ఒంగోలు పార్లమెంటు స్థానానికి సంబంధించి ఎంపీ టికెట్ మీద కూడా ఈ రోజు చర్చ జరగనుంది. ఒంగోలు ఎంపీగా గతంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీ తరఫున పోటీ చేశారు. అయితే ఇటీవల కాలంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి పార్టీ మారుతారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. వారం రోజుల క్రితం ఆయనే స్వయంగా వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి వెళ్లారు. అయినప్పటికీ కూడా పార్టీలో కొనసాగుతారా లేదా అనే దాని మీద పూర్తి స్థాయిలో స్పష్టత రాలేదు. ఒకవేళ ఆయన పార్టీలో కొనసాగితే మరొకసారి మాగుంట శ్రీనివాసులు రెడ్డికే ఒంగోలు ఎంపీ స్థానాన్ని కేటాయించేటటువంటి అవకాశం ఉంది. అయితే ఒంగోలు లేదా నెల్లూరు ఎంపీ టికెట్ మాగుంటకి ఇస్తారని చెప్పి ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా ఈ రోజు జరిగేటటువంటి సమీక్ష తర్వాత మాగుంటకి ఎక్కడ నుంచి పోటీ చేయడానికి ముఖ్యమంత్రి అంగీకారం తెలుపుతారు అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా సీఎం నివాసానికి సమావేశానికి హాజరయ్యేందుకు చేరుకున్నారు. ఇక అసెంబ్లీ పరిధిలో చూస్తే మొత్తం ఈ ఒంగోలు పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి దర్శి, ప్రస్తుతం మంత్రి సిద్ధారాఘవరావు దర్శి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన మొదట్లో నరసరావుపేట ఎంపీగా పంపించాలని అనుకున్నప్పటికీ కూడా ఆయన దర్శి నుంచే పోటీ చేయడానికి సుముఖంగా ఉండటంతో మరొకసారి ఆయనకు దర్శి ఎమ్మెల్యే టికెట్ ని కేటాయించేటటువంటి అవకాశం ఉంది మంత్రి సిద్ధారాఘవరావుకు. మరొకటి ఒంగోలు అసెంబ్లీ స్థానానికి సంబంధించి ఒంగోలు పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ రేస్ లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మరోసారి కూడా ఒంగోలు అసెంబ్లీ టికెట్ ను దామచర్ల జనార్దన్ కి ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎర్రగొండపాలెంలో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉన్నారు. గతంలో పోటీ చేసినటువంటి బొరాల అజితారావు టీడీపీ తరఫున పోటీ చేశారు. అయితే ఈ ఎర్రగొండపాలెం స్థానం మీద ఈ రోజు ఒక క్లారిటీ వస్తుందా లేదా అనేది కొంచెం అనుమానంగా ఉంది. మరొకటి కొండేపికి సంబంధించి కూడా వీరాంజనేయ స్వామి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరొకసారి ఆయనకి ఇవ్వడానికే ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కొండేపితో పాటుగా మరొక 2 ఆశావాహులు కూడా వీరాంజనేయులతో పాటుగా కొండేపి స్థానాన్ని ఆశిస్తున్నారు. దీని మీద కూడా ఈ రోజు కొద్దిగా స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి స్థానానికి సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కదిరి బాబురావు ఉన్నారు. అయితే ఆయన మీద కొద్దిగా ఇటీవల కాలంలో కొంచెం అలిగేషన్స్ రావడము, ముఖ్యమంత్రి తెప్పించుకున్నటువంటి నివేదికల్లో కొద్దిగా ఆయనకు వ్యతిరేకంగా నివేదికలు రావడంతో మరొకసారి కదిరి బాబురావుకి స్థానం ఇస్తారు. కనిగిరి నుంచి అవకాశం ఇస్తారా లేదా అనేది వేచి చూడాలి. మొత్తానికి అయితే ఒంగోలు టికెట్ తో పాటుగా ఒక 4 స్థానాలకైతే 4 అసెంబ్లీ స్థానాలకైతే ఈ రోజు అభ్యర్థుల ఎంపిక దాదాపుగా పూర్తయ్యేటటువంటి అవకాశం ఉంది. మరొక ఎంపీ వైసీపీ నుంచి చీరాల విషయంలో ఆమంచి ఉన్నారు. మరి టీడీపీ తరఫున ఎవరు నిలబడే ఛాన్స్ ఉంది? చీరాల నుంచి చీరాల అనేది బాపట్ల కాన్స్టిట్యున్సీలోకి వస్తుంది. చీరాలకు సంబంధించి ఈ రోజు అయితే ఎలాంటి సమీక్ష జరగడం లేదు. గతంలోనే బాపట్ల నియోజకవర్గానికి సంబంధించి చర్చ జరిగినప్పుడే చీరాలకు సంబంధించినటువంటి చర్చ కూడా అయిపోయింది. చీరాల నుంచి కరణం బలరామునే ఎమ్మెల్యేగా దించేందుకు కూడా ముఖ్యమంత్రి దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే ఈ రోజు వాస్తవంగా చీరాల ప్రకాశం జిల్లా అయినప్పటికీ కూడా ఈ రోజు జరిగేది ఒంగోలు పార్లమెంట్ కి సంబంధించినటువంటిదే కాబట్టి ఒంగోలు పార్లమెంట్ పరిధిలో చీరాల అసెంబ్లీ స్థానం మీద ఈ రోజు అయితే ఎలాంటి చర్చ కూడా జరగడం లేదు. అలాగే ఎంపీ వరుస సమీక్షలు, భేటీలతో పార్టీ అధినేత బిజీగా గడుపుతున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయాన్ని వెల్లడించనున్నానంటే వలసలకి బ్రేక్ వేయాలనే ఆలోచన ప్రధానంగా ఉంది అని అర్థం చేసుకోవచ్చా? అంటే టీడీపీ గతంలో ఉన్న దానికి భిన్నంగా ఈసారి అభ్యర్థులు ఎంపిక చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత నామినేషన్లకు చివరి రోజు వరకు కూడా అభ్యర్థుల ఎంపిక అనేది పూర్తయ్యేది కాదు. కానీ ఈసారి దానికి భిన్నంగా ఫిబ్రవరి నెలలోనే అభ్యర్థుల ఎంపిక మీద దృష్టి పెట్టారు. ముందుగానే అభ్యర్థులను ఎంపిక చేయడం వల్ల వారికి ఎక్కువ రోజులు
ప్రజల్లో తిరిగేటటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ వివిధ అభివృద్ధి పనులు కానీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ద్వారా గెలుపు కూడా సాధ్యమవుతుందనే ఉద్దేశంతో ఈసారి భిన్నంగా అంటే గతానికంటే భిన్నంగా కూడా ముందుగానే అభ్యర్థులు ఎంపిక చేస్తున్నారు. అయితే ఎక్కడైతే కొన్ని స్థానాల్లో 2 లేదా 3 ఆశావాహులు ఉంటున్నారు, ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు, అటువంటి స్థానాలను మాత్రం పెండింగ్ లో ఉంచి మిగిలినటువంటి స్థానాలకు అభ్యర్థులు మాత్రం ఎంపిక పూర్తి చేస్తున్నారు. సుమారు 100కు పైగా అభ్యర్థులను ఈ నెలాఖరులోగా ప్రకటించే విధంగా కూడా అభ్యర్థులకు పూర్తి స్థాయిలో సీట్లు కేటాయించే విధంగా కూడా ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నారు. మిగిలినటువంటి కొంచెం క్రిటికల్ గా ఉండేటటువంటి స్థానాలకు మాత్రం నోటిఫికేషన్ వెలువడిన తర్వాత అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. రైట్ ఎంపీ రావు, థ్యాంక్ యూ.